ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఇక్కడ నేను ముందుగానే చెప్పాను, గోచారంలో రాశి ఫలితాలు అనేవి 20% మాత్రమే అని. 20% అయితే ఇంకెందుకు గోచార రాశి ఫలితాలు చెప్పుకోవడం అని కొన్ని కామెంట్స్ నేను చూస్తున్నాను. తర్వాత అనవసరమైన సోది అని కూడా కొంతమంది కామెంట్స్ నేను చూస్తున్నాను. చూడండి, ఇక్కడ సోది అంటూ ఏది ఉండదు. ఎందుకంటే ఇక్కడ వాస్తవాన్ని నేను చెప్పబోతున్నాను. అంటే ఇక్కడ ఏంటి అంటే, మన స్వజాతకంలో మనం పుట్టినప్పుడు మనకి ఒక జాతక చక్రం అని ఉంటుంది. దాంట్లో మనం పుట్టినప్పుడు ఏ గ్రహాలు ఏ రాశులలో ఉంటున్నారు, ఏ నక్షత్రాల మీద ఉంటున్నారు, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. దశాభుక్తి అనేది చాలా కీలక పాత్ర అనేది వహిస్తుంది. మీరు గమనించుండొచ్చు, కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు అరే ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి నిన్నటి వరకు చాలా బాగున్నారు, ఎందుకో ఈ మధ్యలో ఎప్పుడు కూడా డల్గా ఉంటున్నారు, ఎప్పుడు కూడా నవ్వుతూ పలకరించే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇప్పుడు చాలా ఒక ఆశ లేకుండా ఒక నిరాశగా కనిపిస్తున్నారు, సంతోషం లేదు ఆ ముఖంలో, లేదా ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటాడు ఈ సమయంలో, ముందు చాలా బాగుండేది అమ్మాయి అని అంటాం. ఎందుకు? దశాభుక్తి చేంజ్ అవ్వగానే ఒక మనిషి యొక్క మార్పు అనేది సంభవిస్తూ ఉంటుంది. కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు ఫేవరబుల్ రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో అభివృద్ధి, వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. ఆలోచన వచ్చిన వెంటనే ఆ దశాభుక్తుల వల్ల ఆ వ్యాపారం పెట్టుకొని లాభం పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మనకి దశాభుక్తి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రమహాదశ 10 సంవత్సరాలు ఉంటుంది. ఈ చంద్రుడు కనుక మన జాతకంలో లోపించి ఉన్నట్లు కనుకైతే, దోషపూరితంగా ఉన్నట్లు కనుకైతే, రాహుకేతుల ఒక దృష్టిలో పడినట్లు కనుకైతే, లేదా చెడు గ్రహాలు లేదా పాపుల ఒక దృష్టిలో పడినట్లు కనుకైతే, అంటే ఏ గ్రహము కూడా పాపి కాదండి, మన జాతకానుసారంగా ఇతను పాపి, ఇతను మనకి మంచి చేస్తాడని చెప్పుకోవచ్చు. నవగ్రహాలు కూడా అందరూ మనకి మంచి ఫలితాలు ఇవ్వాలనే కోరుకుంటారు. అయితే ఇక్కడ ఏంటి అంటే చంద్రమహాదశ 10 సంవత్సరాలు ఉంటుంది. చంద్రుడు కుటుంబకారకుడు, మనస్సు కారకుడు, మానసికపరమైన సంతోషాన్ని ఇచ్చే గ్రహము చంద్రుడు. మాతృకారకుడు కూడా అని అంటాం. మనము గత జన్మలో గనక ఇతర కుటుంబాలకి మనం ఇబ్బంది పెట్టి వేరే కుటుంబాల మధ్య తగాదాలు వచ్చేలా చేసి, లేదా తల్లికి సంబంధించిన విషయంలో మోసాలు చేసినట్లు కనుకైతే, ఇప్పుడు ఈ ఒక జన్మలో మనకి చంద్రుడు నీచుడయ్యి లేదా బలహీనంగా అయ్యి మనకి ఇబ్బంది పెట్టేలాగా పుడతారు. అంటే ఇక్కడ గ్రహాల కారకత్వాలు చాలా ఇంపార్టెంట్. చంద్రుడు మాతృకారకుడు, కుజుడు సోదరకారకుడు, భూమికారకుడు, సూర్యుడు మనకి పితృకారకుడు, తర్వాత గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ రావాలన్నా సూర్యుడు బలిష్టంగా ఉండాలి మన జాతకంలో. తర్వాత బుధుడు బుద్ధికారకుడు, మన బుద్ధి ఆలోచన విధానం కావచ్చు, మన బుద్ధి ఏ సమయంలో ఎలా మనకి పాజిటివ్ వేలో ఉంటుందా, నెగిటివ్ వేలో టర్న్ అవుతుందా, ఇలా మనం మర్చిపోతామా, మ్యాథమెటిక్స్లో ఇంటెలిజెంట్ ఉండాలి ఒక వ్యక్తి అంటే బుధుడు చాలా ఇంపార్టెంట్. చార్టెడ్ అకౌంట్ వాళ్ళకి బుధుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తాడు. బుధుడు బలిష్టంగా ఉంటేనే సిఏ చదవగలగడు, అంటే సిఏ చేసే అవకాశాలు ఉంటాయి చార్టెడ్ అకౌంట్. అదే కుజుడు అంటే ఆత్రము, కోపము, ఆవేశము, పోలీస్ డిపార్ట్మెంట్కి కుజుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తాడు. ఇలా కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ దశాభుక్తులు ఇబ్బందిగా ఉన్నప్పుడు అట్లీస్ట్ గోచార ఫలితాలు బాగున్నట్లు కనుకైతే కొంచెం ఊరట లభిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి.
అన్నీ కూడా సోది అనుకోవద్దు. ఇంకొకటి నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఈ రాశుల వాళ్ళకి ఈ మాసంలో కోట్లు సంపాదిస్తారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? మీ జాతకం తెలీదు. జస్ట్ రాశి ఫలితాలలో మనం కోట్లు సంపాదిస్తాము అని చెప్పలేము. ఆ వీడియోని ఎక్కువ చూస్తూ ఉంటారు. ఓన్లీ పాజిటివ్‌గా చెప్తే, ఇక్కడ నేను పాజిటివ్‌గా చెప్పేస్తాను. అక్కడ మీకు జరగాలి కదా! మీ జాతకం తెలీదు. గోచార రాశి ఫలితాలు ఎందుకు చెప్పుకుంటామంటే, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్‌లు ఉండవు, టైమింగ్స్ ఉండదు. సో, అలాంటి వాళ్ళకి ఇది ఉపయుక్తకరంగా ఉంటుంది. దశాభుక్తి బాలేనప్పుడు ఈ రాశి ఫలితాలు కొద్దిగా ఊరట కలిగించేలా మనకి అభివృద్ధినిస్తాయి. కొద్దిగా ఏదో ఒక సపోర్ట్ లాగా. సో ఇది అండి. శని అంటే కార్మికుడు. ఇలా గ్రహాల కారకత్వాలు చానా ఉన్నాయి. మనము ఆ గ్రహాల కారకత్వాలకి ఇబ్బంది పెట్టినప్పుడు ఆ గ్రహం బలహీనపడుతుంది. జ్యోతిష్కుడు మోసం చేస్తే బుధుడు బలహీనపడతాడు. అర్థమైందా అండి? చంద్రుడు మెయిన్ ఇంపార్టెంట్. కుటుంబంలో భార్యాభర్తల అన్యోన్యత. ఎందుకు మరి అమ్మాయిలు మాంగళ్యంలో పగడము, ముత్యం ఎందుకు పెట్టుకుంటారు? పగడం అంటే కుజుడు. ముత్యం అంటే చంద్రుడు. వీళ్ళిద్దరూ బలిష్టంగా ఉంటేనే ఒక కుటుంబం బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి బాగుండగలుగుతారు. ఇవన్నీ ఉన్నాయండి. శాస్త్రం అంటే అంత ఈజీ కాదు. సరే అండి. ఈ యొక్క ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో మనకి సంచారం చేయబోతున్నారని తెలుసుకుందాం. తర్వాత మనం రాశి ఫలితాలకు వెళ్దాం. ఇక్కడ ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, కుజుడు ఈ యొక్క ఆగస్ట్ 25వ తేదీ వరకు వృషభంలో, తదుపరి మిథున రాశిలో సంచారం, సూర్యుడు ఆగస్ట్ 16వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం. శుక్రుడు ఆగస్ట్ మాసంలో ఆగస్ట్ చివరి వారం వరకు 25వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి తన ఒక నీచ స్థానమైన కన్యా రాశిలో సంచారం చేయబోతున్నారు. బుధుడు ఈ మాసంలో దాదాపు ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆగస్ట్ 28వ తేదీ వరకు మనకి వక్రించి సంచారం చేయబోతున్నారు సింహరాశిలో. తర్వాత ఆయన నేర మార్గంలో సంచారం ప్రారంభం చేస్తున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి, ఇక వృషభ రాశి, ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో యోగిస్తున్న గ్రహాలు ఏవి అని తెలుసుకున్నట్లు కనుకైతే, ముఖ్యంగా రాహు లాభస్థానంలో యోగిస్తున్నాడు. తర్వాత మనకి ఆగస్ట్ 16వ తేదీ తర్వాత సూర్యుడు యోగిస్తున్నాడు. అంటే సూర్యుడు ఎలా యోగిస్తున్నాడని అని మీకు క్వశ్చన్ మార్క్ రావచ్చు. అర్ధాష్టమ సూర్యదోషం అవుతుంది కదా అని అనుకోవచ్చు. అయితే సింహరాశి ఆయనకు స్వక్షేత్రము. అంటే ఆగస్ట్ 16వ తేదీ వరకు తృతీయంలో యోగిస్తున్నాడు. ఆగస్ట్ 16వ తేదీ తర్వాత చతుర్థంలో కూడా ఆయన మంచి ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఈ మాసమంతా కూడా మీకు సూర్యుడు యోగిస్తున్నాడు, రాహు యోగిస్తున్నాడు. శుక్రుడు పంచమ స్థానంలో యోగించినప్పటికీ అక్కడ నీచ స్థానం అయింది. పైగా పంచమాధిపతి అయిన బుధుడు వక్రించాడు. దశమంలో శని వక్రించాడు. ఇక్కడ ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి జన్మరాశిలో ఉంటున్న కుజ గురువుల యొక్క కలయిక ఏదైతే ఉందో, ఇది కాస్త మిమ్మల్ని మీరు తిద్దుకోవడానికి అవకాశాలు వస్తాయి. ఎలా అంటే మీరు గతంలో చేసిన తప్పులన్నీ కూడా మీరు తిద్దుకోవడానికి అవకాశాలు, ఖర్చుల విషయంలో కావచ్చు, అది భార్యాభర్తల విషయంలో కావచ్చు, లేదా మీ యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు. ఇలా మిమ్మల్ని మీరు ఒకసారి మీ అంటే మీ అద్దంలో చూసుకోవడానికి, మిర్రర్‌లో చూసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేసుకుంటారని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని మీరు దిద్దుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటారు. తర్వాత చతుర్థ స్థానంలో అంటే తృతీయంలో ఈ ఏదైతే ఉందో ఆగస్ట్ 16వ తేదీ వరకు తృతీయంలో సూర్యుడి ఒక సంచారము మంచి యోగ ఫలితాలు ఇస్తారు. ధైర్యము, స్థైర్యము, సంఘంలో గౌరవ మర్యాదలు, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్ చేసే వాళ్ళకి చాలా అభివృద్ధిదాయకంగా ఉంటుంది. వెహికల్ రిలేటెడ్, కాంట్రాక్టర్స్, సివిల్ ఇంజనీర్స్కి, రాజకీయ వ్యక్తులకి కూడా చాలా అనుకూల ఫలితాలు మీకు అందబోతున్నాయని చెప్పుకోవచ్చు. పైగా లాభస్థానంలో రాహు కలయిక చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఈ యొక్క ఆగస్ట్ 16వ తేదీ తర్వాత ఏర్పడే చతుర్థ స్థానంలో సూర్యుడు, దశమంలో వక్రించిన శని. తప్పనిసరిగా ఉద్యోగం లభించే అవకాశాలు ఉంటాయండి. మీరు ప్రయత్నాలు చేసుకోండి, ప్రయత్నాలు మానుకోకండి. ఖచ్చితంగా ఈ మాసంలో ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. తర్వాత పంచమ స్థానంలో కేతువుతో శుక్రుడు కలవడం అనేది ఇక్కడ
ప్రేమ విషయంలో మోసపోయే అవకాశాలుంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సంతానం పట్ల కాస్త జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సంతానం విషయంలో ఇబ్బందులు వచ్చే సూచనలు. అంటే స్త్రీ, పురుషులు ఇద్దరికీ కూడా ప్రేమ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆగస్టు 25వ తేదీ తర్వాత కుజుడు ద్వితీయానికి వెళ్ళిపోతాడు. అష్టమాన్ని చూస్తాడు. ఇంట్లో తగాదాలు, గొడవలు, దురుసుగా మాట్లాడుకోవడము, ఇబ్బందిదాయకంగా ఉండడము, మీ మీద అపవాదాలు రావడము, శరీరంలో గాయాలు అవ్వడం లాంటివి ఇవి కూడా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మొత్తానికి ఉద్యోగం వచ్చే సూచనలు ఉంటాయి. అయితే ఆర్థికంగా ఖర్చులు తక్కువయ్యే సూచనలు కూడా ఉంటాయి. అయితే ఆర్థికంగా తక్కువ అంటే ఖర్చులు తక్కువైనప్పటికీ లబ్ధి తక్కువగా ఉంటుంది. అంటే ఆదాయానికి కొద్దిగా లోటు అనేది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ స్నేహితులు అంటే ఈ యొక్క స్త్రీలతో స్నేహం ఉన్నవాళ్ళు, ఓన్లీ ఫ్రెండ్షిప్ ఉన్నవాళ్ళు మాత్రమే వాళ్ళ నుంచి మీకు మంచి లబ్ధి ఏదైనా ఒక హెల్ప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అది ఉద్యోగపరంగా కావచ్చు, లేదా ఏదైనా చిన్నపాటి అప్పు కావచ్చు, లేదా ఒక మాట సహాయం కావచ్చు. ఇలా వాళ్ళ నుంచి మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వాళ్ళు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ జన్మరాశిలో కుజుడు కూర్చొని అష్టమ దృష్టితో అష్టమాన్ని చూస్తున్నాడు. వెహికల్ రిలేటెడ్ జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మీ పర్సులు, ప్యాకెట్లో ఉన్న డబ్బులు, సెల్ ఫోన్లు చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇక్కడ ద్వితీయంలో కూర్చొని అంటే ఆగస్టు 25వ తేదీ తర్వాత ఆయనకు ద్వితీయానికి వచ్చేస్తాడు. ద్వితీయంలో కూర్చొని నవమాన్ని అష్టమ దృష్టితో చూడడము, తర్వాత వక్రించిన శని చాలా బాగుంటుంది. ఇది ఆగస్టు 25వ తేదీ తర్వాత కుజుడు ద్వితీయంలో కూర్చొని మనకి ద్వితీయ స్థానం పైన కొన్ని విషయాలలో మనకి ఇబ్బందులు ఇచ్చినప్పటికీ నవమ స్థానాన్ని చూస్తున్నాడు, ఉచ్చ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఉద్యోగం విషయంలో అభివృద్ధి. తర్వాత ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లు కనుకైతే, లేదా ఈ మెకానికల్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు, కాంట్రాక్టర్స్కి, తర్వాత టెక్నీషియన్స్కి, తర్వాత ల్యాండ్ రిలేటెడ్ మీకు అక్కడ ఏమైనా సైట్లో అమ్మాలి, కొనుగోలు చేయడానికి. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మీకు అదృష్టం అనేది ఫేవరబుల్గా ఉంటుంది. తర్వాత ప్రయాణాలు కూడా మీకు కలిసి వస్తాయి. దూర ప్రాంతాన ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఈ మాసం 25 తేదీ తర్వాత వస్తాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి వృషభ రాశి వాళ్ళకి కాస్త బాగుంటున్నప్పటికీ కొన్ని ప్రమాదాలు, కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. వాటి నుంచి బయటపడాలంటే ఇప్పుడు నేను చెప్పే పరిహారాలు చేసుకోండి. అయితే అర్ధాష్టమ సూర్య దోషం అయితే లేదు. అంటే చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో అది దోషం ఎలా అవుతుంది చెప్పుకోండి, మీరే చూడండి. ఆయన ఇంట్లో ఆయన స్వక్షేత్రంలో ఉంటున్నాడు, ఇబ్బంది ఉండదు. మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. అయితే తల్లి ఆరోగ్యం పట్ల, తల్లికి సంబంధించిన విషయంలో ఇబ్బందులు ఉంటాయి అంతే. అంటే ఈ యొక్క వృషభ రాశులు తప్పనిసరిగా ప్రతి గురువారం శనగలు డొనేట్ చేయండి. లేదా డొనేషన్ వద్దు. అయితే ఈ శనగలని బుధవారం రాత్రిపూట కేజీంబావు శనగలు నానబెట్టేసి గురువారం ఉదయాన్నే బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి. కుజ శాంతి పరిహారం కోసము ప్రతి మంగళవారము కందిపప్పుతో చేసిన ఓలిగలు అంటే బొబ్బట్లు అని అంటాం, వాటిని యాచకులకు ఇవ్వండి. ప్రతి మంగళవారం ఎక్కడికైనా యాచకులు, రోడ్ సైడ్లో ఉన్న వాళ్ళకి తినడానికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరే స్వతహా ప్రిపేర్ చేసుకుని వెళ్ళి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తర్వాత సుబ్రహ్మణ్య కరావళంబ స్తోత్ర పారాయణము, హనుమాన్ చాలీస ప్రతిరోజు నిత్య పారాయణం చేసుకోవడము చాలా మంచిది. తర్వాత ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. భువనేశ్వరి గాయత్రి మంత్రాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవి ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.